మన ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో కూడి వచ్చినటువంటి సంఘం అందరికీ ఈ ప్రభు దినాన మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. గత కొన్ని వారములుగా ప్రసంగి గ్రంథంలోంచి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి సంగతుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎనిమిదో అధ్యాయాన్ని మనం గత వారం ధ్యానించినప్పుడు అనివార్యమైనటువంటి మానవాధికారాలకి, మానవ ప్రభుత్వాలకి మానవుడు లోబడాలి తప్పకుండా అనే ఒక నియమాన్ని చదివాం. అది ఎవరి కొరకు లోబడమన్నాడు? ఈ భూ సంబంధమైన ఏ అధికారమైనా, రాజులైనా, అధికారులైనా, ప్రభుత్వములైనా, వాటిని ఏర్పరిచిన వాడెవరు? దేవుడే. దేవుడు ఏర్పరిచినటువంటి ఆ ప్రభుత్వానికి, ఆ ఆధిపత్యానికి, అధికారానికి లోబడవలసినటువంటి బాధ్యత దేవుని ప్రజలదే. ఈనాటి సమాజంలో ప్రజల పట్ల అధిపతులు కానీ, అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ వారికి నచ్చనిది ఏదైనా చేయదలిస్తే వ్యతిరేకించేటువంటి ప్రజానీకం ఉన్నారు. అందులో ఆశ్చర్యం ఏమి లేదు. అయితే వ్యతిరేకించే వారిలో క్రైస్తవులు ఉండటం మాత్రం దైవనీతికి విరుద్ధమైంది. దేవుడు ఒప్పుకోడు. అది ఏ కఠినమైన నిర్ణయమైనా సరే. ఉదాహరణకు పోయిన వారం చెప్పాను నేను, రాజ్యాంగాన్ని మార్చాలని ప్రభుత్వం అనుకుంటుందేమో, మార్చనివ్వండి. మన పని ఏంటి? లోబట్టమే. దేవుడు అన్ని కాలాల్లో తన స్వాధీనంలో సమస్తం ఉంచుకున్నాడు. అంచేత అధికార యంత్రాంగం నుండి నీ దృష్టికి, నీ జ్ఞానానికి నచ్చనిది, విరుద్ధమైనది, కీడని తలంచిన ఏదైనా సరే అది దేవుడు అనుగ్రహించినటువంటి, దేవుడు నియమించిన అధికారం నుంచి వచ్చింది కనుక లోబడటమే మనవిది. 9వ అధ్యాయంలో ఇలాగా అనివార్యమైనటువంటి వేరొక సంగతి గురించి మాట్లాడుతున్నాడు. మానవాధికారం అనివార్యం, దానికి లోపడాల్సిందే. రెండవది అనివార్యమైనది 9వ వచనంలో చెప్తున్నాడు, మరణం. మరణం అనివార్యం. మీకు ఎవరన్నా తెలుసా ఇంతవరకు ఈ మరణాన్ని రుచి చూడని వారు? మీతో ఎవరు చెప్పలేదా? నాకు ఇంతవరకు చావు అంటే ఏంటో తెలియదని ఎవరు చెప్పలేదా? అలాంటి వాళ్ళు ఎవరు వినపడలేదా మీకు? ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేయండి, ఎవరు దొరుకుతారా మా ఇంటి దగ్గర. లేకుండా మీ తాతల్ని అడగండి, వాళ్ళ ముందు తరంలో ఎవరు ఉన్నారేమో. ఒక ఆయన ఉండేవాడు అప్పుడు చచ్చిపోకుండా అలాగే ఉన్నాడని ఎవరు చెప్తారేమో. ఎవరు లేరు. కథలు వింటూ ఉంటాం. ఏమని తెలుసా? హిమాలయాల్లో కొంతమంది గడ్డాలు పెంచుకొని ఇలాగ జుట్టు విరబూసుకొని ఆధ్యాత్మికమైన చింతనతో ఒక 2000 సంవత్సరాలుగా బ్రతుకుతున్న వారు అక్కడ ఉన్నారంట. ఎవరో చూసొచ్చారంట. అడిగితే నీ వయసు అంటే, నా వయసు ఏంటో నాకు గుర్తులేదు అని అన్నాడంట ఆయన. అందరికీ కనబడరంట ఆయన. ఇవన్నీ వినటానికి చాలా బాగుంటాయి. పిల్లలు విని చప్పట్లు కొట్టడానికి, ఆశ్చర్యపడటానికి. చిన్నపిల్లలందరూ ఆశ్చర్యపోతారు కదా, ఏది చెప్పినా వాళ్ళకి సరిపోద్ది. అలాగే చిన్నపిల్లలు అంటే మనస్తత్వం ఎవరుకున్నా సరే వాళ్ళు కూడా ఆశ్చర్యపడవచ్చు.
వందల వేల సంవత్సరాలుగా బ్రతికిన వాడే లేడు. బైబిల్ చరిత్రను ఆధారం చేసుకొని అందరికంటే ఎక్కువ కాలం బ్రతికినటువంటి నరుడు ఎవరు? మెతుషాల, 969 సంవత్సరాలు. 969 దగ్గర ఆగిపోయాడా, లేకుంటే ఇంకేమైనా కొనసాగిందా? ఆయన కూడా మరణించాడు. అంటే ఆ కాలంలో కాల పరిమితి దేవుడు పెంచినా ఇప్పుడు తగ్గించినా సర్వాధికారం అయిందే. 969 సంవత్సరాలు బ్రతికావు కదా, ఇంకా నీకు మరణం లేదు అని మెతుషాలతో కూడా అల్లా. నువ్వు మొట్టమొదటి నరుడు కదా, నువ్వు భూమినంతకాలం ఉండాల్సిందే అని తన చేతులతో చేసుకున్న ఆదాంతో కూడా అల్లా 430 సంవత్సరాలకు తీసేశాడు. మరణం మానవ జీవితానికి అనివార్యం. అది ప్రతి మనిషికి ఎదురవ్వాల్సిందే. తొమ్మిదవ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే, నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమను సంగతిని, ఎవరెవరు? నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమను సంగతిని, స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుష్యుల వశమున లేదను సంగతిని. ఏమీ లేవు. స్నేహం చేయటం, ద్వేషించడం కూడా మనుషుల వశంలో లేదని సంగతిని, అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింప పూనుకుంటుని. ఏదో ఒక సంగతి పూర్తిగా పరిశీలన చేయవలసినటువంటి పరిస్థితి సొలొమోనుకి దేవుడు కలుగు చేశాడు. అంతకుముందు ఏమిచ్చాడు? పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. ఆయనతో సరిసమానమైన జ్ఞానవంతుడు ఎవరు లేదు. కానీ ఈ గ్రంథం రాయబోయే సమయానికి తన జ్ఞానాన్ని తానే పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కలుగు చేశాడు దేవుడు. పూర్తిగా పరిశీలన చేయడానికి మనసు నిలిపాడట. సంభవించినవన్నీ అందరికీ ఏకరీతిగా సంభవించును. ఏవేవి ఈ భూమి మీద జరుగుతున్నాయో అందరికీ సమానంగా జరుగుతూ ఉన్నాయి, హెచ్చు తగ్గులేమీ లేవు. జ్ఞానవంతులైన వారు, నీతిమంతులైన వారు దేవుని చేతుల్లో ఉన్నారు. అంతేకాదు, దేవుని కుమారులైన వారు పాపంతో నిండి ఉన్నారు. మూడవ వచనం, అందరికీ ఒక్కడే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదియూ దుఃఖకరమే. బ్రతికిన కాలం అంతా నరుని హృదయం వెర్రితనంతో నిండిందంట, జ్ఞానంతో నిండి లేదు. ఎప్పుడు చెప్పండి, సొలొమోను దేంతో నిండి ఉన్నాడని చెప్పి ఈ వచనం మాట్లాడుతుంది? ఈ వచనం లేకపోతే సొలొమోను దేంతో నిండి ఉన్నాడు? జ్ఞానంతో. ఈ వచనం చదివాక దేంతో నిండి ఉన్నాడు? వెర్రితనంతో నిండి ఉన్నాడట. ఇది ఎవరో ఆయన గురించి వేరే వాళ్ళు రాసిన మాటలు కాదు, స్వయంగా ఆయన రాస్తున్నటువంటి మాటలు.
బ్రతుకాలమంతా వారి హృదయము వెర్రితనమండు, వారి హృదయమందు వెర్రితనముండును. పిల్లలు ఆలోచించాలి, ఇది అనివార్యం. ఏ భేదము లేకుండా జ్ఞానైనా అజ్ఞానైనా వెర్రివాడైనా మూర్ఖుడైనా ఈ అనివార్యమైన దాన్ని ఎదుర్కోవటం ఒకటే మనకున్నటువంటి విధి. యూ షుడ్ ట్రావెల్ టు దట్. దాని గుండా ప్రయాణం చేయాల్సిందే. అధికారం గుండా నువ్వు ప్రయాణం చేయాల్సిందే లోబడుతూ, మరణం గుండా నువ్వు ప్రయాణం చేయవలసిందే అంగీకరిస్తూ. అంతేగాని తప్పించుకునేటువంటి ప్రయత్నం కానీ, దానికి వక్ర మార్గాలు వెతికేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు కానీ నీకు లేవు. వాటి ప్రయోజనం శూన్యం. ఈ భూమి మీద కొత్తదేమి జరగట్లా. అన్నీ జరిగినవే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి. ఏదన్నా చేస్తే బ్రతికుండగానే చనిపోయిన తర్వాత నీకు ఏ విధమైనటువంటి భావోద్రేకాలు ఉండవు. అది అనివార్యం. ఐదవ వచనం అంటున్నాడు, బ్రతికి ఉన్నవారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది. వారికి ఇక ఏ లాభమునూ కలుగదు. వారిక ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. వన్స్ ఆ గేట్ దాటి నువ్వు అవతలకి వెళ్తే నీ మనసుతో నీ భావోద్రేకాలకు పని లేదు. ఏదన్నా ఉన్నది అంటే ప్రేమించడం కానీ, ద్వేషించడం కానీ, సహించడం కానీ, దైవ చిత్తానుసారంగా బ్రతకటం కానీ, దేవుని సంతోషపరచగలిగేటువంటి నిర్ణయాలు కానీ, ప్రభుత్వానికి దైవ చిత్తానుసారంగా లోబడే మనసు కానీ, నీకు అనివార్యమైనటువంటి మరణానికి సిద్ధపడే అవకాశం కానీ, భక్తి కాపాడుకునేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు కానీ ఎప్పుడు ఉన్నాయంటే నువ్వు బ్రతికుండగా మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత అవి ఉన్నా లేకున్నా స్పందించటానికి నీకే విధమైన అధికారం లేదు. సంతోషం లేదు, దుఃఖం లేదు, నువ్వు ప్రేమించే అవకాశం లేదు, పగబట్టే అవకాశం లేదు, అసూయపడే అవకాశము అంతకన్నా లేదు. మనుషుల్లో ప్రేమించేవారు ఎక్కువ మంది ఉన్నారా, ద్వేషించేవారు ఎక్కువ మంది ఉన్నారా, అసూయ పెంచుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? ఎవరు ఎక్కువ మంది? ప్రేమించే వాళ్ళు ఎక్కువ, ద్వేషించే వాళ్ళు ఎక్కువ, అసూయపరులు ఎక్కువ. ఏమండి? అసూయ పెంచుకున్నవారు ఎక్కువ. ఎందుకునా? ప్రేమించడం అంటే దేవుని వాక్యానికి లోబడితే అర్థమైపోతుంది. ద్వేషించడం అంటే సర్వసాధారణం, పగా ప్రతీకారాలు మంచుకోండి. కాబట్టి అసూయ ఎందుకు? దేని బట్టి అసూయ? అసూయ ఎప్పుడు కలుగు తెలుసా? నీకంటే ఏదో ఒక విషయంలో ఎదుటివారు ఘనంగా ఉన్నారని తెలిసి ఓర్వలేనప్పుడు అసూయ. అంతేనా? లేదా వాళ్ళతో పోటీ పడతావా? అసూయకు తావులేదు, ఓవర్కమ్ ఇట్. అదేం తప్పు కాదు. ఒకరు నీకంటే ఘనంగా అధికంగా ఉంటే పోటీ పడి గెలిచే ప్రయత్నం చేయి. అసూయ పట్టం మానవ జాతికి సర్వసాధారణం అయిపోయింది. దానికి కారణాలే లేవు, ప్రయోజనాలు అసలే లేవు. ప్రేమించిన ప్రయోజనం ఉందేమో, ఒకవేళ ద్వేషించిన పగ తీర్చుకొని సంతోషపడే అవకాశం ఉంటుందేమో. అసూయ పడితే
చాలామంది మనస్తత్వాల్లో బయటకు వెల్లడి కానటువంటి అసూయ దాక్కోనుంది. వారు తెలియకుండానే వారు ఎవరితోనో పోటీ పడుతూ ఉంటారు, కానీ వారిని దాటలేరు. వారిని అధిగమించలేకపోతే అసూయ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందో చెప్తా. నువ్వెవరితోనో నీకు తెలియకుండా పోటీ పడుతున్నావు, కానీ వాళ్ళని దాటలేకపోతున్నావు. అప్పుడు ఈ మనసు ఏం చెప్పుద్ది? నా వల్ల కాదు అని అంటదా? చచ్చినా అందో. నువ్వు గెలవలేకపోయినా అధిగమించలేకపోయినా నా వల్ల కాదు, ఎందుకు నాకు ఈ పోటీ అని అందో. ఏందంట? నువ్వు నాకంటే ఎందులో ఎక్కువ, నిన్ను ఎవడు ఎక్కువ ఉన్నాడు ఎవడు తక్కువ ఉన్నాడు అది నువ్వు కలిగి చేసుకుంది. నువ్వు నాకంటే తక్కువ అని వాడొచ్చి నీతో అనలా. నువ్వు అనుకున్నావు నువ్వు నాకంటే ఎక్కువ ఎందుకు అనుకుంటున్నావు, నేను నీకంటే ఎందులో తక్కువ అని నువ్వు అనుకుంటున్నావు. నీకు అర్థమైందా పాయింట్? ఓటమిని అంగీకరించలేని మనసు అసూయతో నింపబడితే గెలుపు కూడా సాధ్యం కాకుండా ఉన్నటువంటి ఒక బలహీనతో నింపబడినటువంటి వాడవాయి. అక్కర్లేని పోటీతత్వాన్ని పెంచుకుంటా ఉన్నావు, అది నిన్ను అసూయతో చంపేస్తా ఉంది. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, ద్వేషించినా ద్వేషించకపోయినా, అసూయ పెట్టుకున్నా అసూయ పెట్టుకోకపోయినా మరణం అనివార్యం. దాన్ని నువ్వు తప్పించుకోవడం సాధ్యం కాదు. మరణం అనివార్యమని చెప్పడానికి మెతుషాల సాక్ష్యం, నోవాహు సాక్ష్యం, ఆదాము సాక్ష్యం. ఎందుకంటే వాళ్ళందరూ 900+ వారితో పాటు అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి సొలొమోను కూడా సాక్ష్యం. యేసు ప్రభు సాక్ష్యం మరణం అనివార్యం అని చెప్పడానికి, అపోస్తుల సాక్ష్యం మరణం అనివార్యం అని చెప్పడానికి. నువ్వు దాంతో యుద్ధం చేయాలని, గెలవాలని, పోటీ పడాలని ఎప్పుడు వెర్రితనంగా ప్రయత్నం చేయొద్దు. నీ భూమి మీద నువ్వు శాశ్వతకాలం ఉండబోవటం లేదు, దానికి సిద్ధపడు. ఈ లోకాన్ని ఏం చేయగలను, అది నన్ను ఆవరించే లోపు దేవుడు మరణానికి నా పైన ఆధిపత్యాన్ని, అధికారాన్ని ఇచ్చేలోగా నేనేం చేయగలను అనేది మాత్రమే నీ చేతుల్లో ఉన్నది తప్ప, నీకంటే మెరుగ్గా ఎవరున్నారో వాళ్ళని ఎదుర్కొంటా ఆలోచన చేస్తూ అసూయ పెంచుకుంటా ఉంటే పగ ప్రతీకారాల మిగులుతాయి, అసూయ మిగులుతుంది తప్ప విజయం మాత్రం నీకు వరించదు. దానికి అదనంగా దానిని ఎదుర్కోవాల్సినటువంటి వాడవు. కుంగిపోతా బ్రతుకుతావు జీవితకాలం అంతా కూడా. దీన్ని నిలువరించడం సాధ్యం కాదు, దీని నుండి తప్పించుకోవటం మనిషికి సాధ్యం కాదు. ఏదన్నా భావోద్రేకాలు, భావజాలం ఉన్నదంటే నువ్వు బ్రతికుండగానే మరణించి నాకు వీటన్నిటితో ఏమీ పని నీకు లేదు. సొలొమోను అంటూ ఉన్నాడు, తాను పూర్తిగా మనసు నిలిపి పరిశీలన చేయుటకై నిదానించి పూనుకున్నాడట. ఏమర్థమైందంటే, ఏమర్థమైంది? జ్ఞానం కాదు మనిషికి ఉంది, దీని పేరు వెర్రితనం అని అర్థమైంది. ఇది వెర్రితనం అని, అంతేకాకుండా ఇదంతా వ్యర్థమని అర్థమైంది. జ్ఞానుల జ్ఞానమును నాశనము చేయటకై దేవుడు వెర్రి వాళ్ళను పుట్టిస్తా ఉన్నాడట. బుద్ధిహీనులు పుట్టించేది ఆయనే. ధనవంతులను హీనపరచడానికి ధనహీనులను పుట్టించేవాడు ఆయనే. ఇది అనివార్యం. దీన్ని నువ్వు ఎదుర్కోవాల్సిందే, దీనికి నువ్వు సిద్ధపడాల్సిందే. మానవాధికారానికి ఎలాగైతే నువ్వు అనివార్యమై దానిని ఎదుర్కోవాలో, అలాగే మరణానికి అది నువ్వు అనివార్యం కనుక నువ్వు దాన్ని ఎదుర్కోవాల్సిందే.
దాని గుండా నువ్వు ప్రయాణం చేయాల్సిందే. ఏ భేదం లేదు, అందరికీ అది దేవుడు అనుమతించినటువంటి సమయంలో అది చేరువవుతుంది. మరి అలాంటప్పుడు అది తప్పనిసరి తెలిసినప్పుడు ఎలాగో చచ్చిపోతాం కదా, ఎలాగో మరణం అనివార్యం కదా, వాట్ నెక్స్ట్? మరి అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. మరి అలాంటప్పుడు ఎందుకు కాదు, నీకు ఒక బహుమానపూరితమైనటువంటి ఆయుష్కాలం ఉంది కదా, దాని గురించి ఆలోచించకుండా అనివార్యమైన దాని గురించి ఎందుకు చింతపడుతున్నావు? తప్పని దాని గురించి ఎందుకు కలత చెందుతున్నావు? తప్పని దానికంటే ముందు ఏదది తప్పనిది? మరణం. తప్పని దానికి ముందు జీవం ఉంది కదా, ఆ జీవించినటువంటి కాలంలో ఏం చేద్దాం అనేది కదా మన ప్రశ్న. సొలొమోను అంటూ ఉన్నాడు, ఏం చేద్దామంటే అనివార్యం కదా, ఏం చేద్దాం? 7వ వచనం, నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినము. ఎలా తింటాం? కడుపు నిండా కుళ్ళుంటే. సొలొమోను చాలా తేలిగ్గా చెప్పేశాడు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నీకు వాళ్ళే గుర్తుకొస్తున్నారు. మంచి భోజన పదార్థాలు భార్య వండి పెట్టింది, అయినా లోపలికి పో, ఎందుకంటే కడుపు ఆల్రెడీ నిండిపోయింది కదా. దేంతో? కుళ్ళుతో, అసూయతో నిండిపోయింది. ఇక మంచి భోజన పదార్థాలు మాత్రం లోపలికి ఏం పోతాయి? పోవు. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. సొలొమోను చాలా తేలిగ్గా చెప్తున్నాడు ఏమని, ఇంటికి వెళ్ళి సంతోషంగా అన్నం తిను. మీరు ఎంతమంది సంతోషంగా అన్నం తినేవాళ్ళు ఉన్నారు చెప్పండి? ప్రతిరోజు సంతోషంగా అన్నం తినే గొప్ప వారం మీలో ఎవరికైనా ఉందా? కుడి చేయి చూపించండి చూద్దాను. నా ప్రశ్న అర్థం కాలేదా? లేకుంటే వామ్మో, ఇది చాలా ఘోరమైన సంగతి. ప్రతిరోజు సంతోషంగా భోజనం చేసేవాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? నేను చూడాలనుకుంటున్నాను. అన్నిటికీ చేయి దించినట్టుగా దించబాగండి. నాకు ఈ ప్రశ్నకి సమాధానం కావాలి. 1, వీళ్ళకి సగం అర్థమైందా లేకుంటే ఇప్పుడు అర్థమైంది పూర్తిగా? 2, 3. అమ్మా, ఎంత కష్టంగా ఉంది ఈ ప్రశ్నగా చేయెత్తడానికి. మీరు కలత చెందకపోతే బాధపడిన అంటే ఒక మాట చెప్తా, ఇంతకంటే శాపగ్రస్తమైన జీవితం మరి ఏది లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంతకంటే శాపగ్రస్తమైన జీవితం మరి ఒకటి లేదు. నువ్వు కష్టపడి సంపాదించిన దానిని దేవుడు నీకు ఇచ్చినటువంటి భార్య వండి పెడితే నీ బిడ్డలు చుట్టూ కూర్చొని ఉంటే నీకు తినటానికి మనసు లేదా? తినలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? బహుశా అందుకే కాబోలు దేవుడు ఆదివారం ఆరాధనలో ఈ ప్రసంగి గ్రంథాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు కోసమేనేమో. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షారసము త్రాగుము. ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించును. ఇక్కడ మనం అందరం కూడా యేసుప్రభు యొక్క స్వరక్తముతో కడగబడ్డ వారము అయినా సరే సంతోషంగా భోజనం చేయలేకపోయేటువంటి దుస్థితిలో ఉన్నామంటే చాలా బాధాకరమైన సంగతి. అంటే ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి ప్రాథమికమైన సంగతులు కూడా మీకు అర్థం కావడం లేదు అని దాని అర్థం. మీకు అందరూ నేను ఎక్సర్సైజ్ ఇస్తా ఉన్నాను, ఇది హోంవర్క్. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి సంతోషంగా భోజనం చేయడం ఎలాగా. మీలో కొంతమంది అంటారు, చాలాసార్లు ప్రయత్నం చేశా కానీ కాలేదని. చాలాసార్లు ప్రయత్నం చేశారా? కాలేదా?
సంతోషంగా భోజనం చేసే ప్రయత్నం చేశారు, వల్ల కాలేదా అంటాను నేను. మీకు వల్ల కాల, చెప్తాను దానికి కారణం. ఎప్పుడన్నా ఈ మాట అన్నారా? కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ మాటలే గుర్తుకొస్తున్నాయి అన్నారా ఎప్పుడన్నా? అన్నారా? ఆ మాటల చెవులో గిర్రుని తిరుగుతుని అన్నం వంట పట్టట్లా అన్నారా? మంచినీళ్ళు తినలేకపోతున్నాను, అన్నం తాగలేకపోతున్నాను అన్నారు ఎప్పుడన్నా? మనం అలాగైతే దేవుని బిడ్డలంగానే కాదు, అది మన మానసిక దౌర్బల్యత అయితే యేసు ప్రభు నీకు అర్థం కాలే ఇంతవరకు. ఆయన సర్వశక్తి సంపన్నతను గ్రహించలా. ఆయన ఏదో నీకు చేయని వాడని నువ్వు గ్రహిస్తా ఉన్నావు. నీ జీవితం ఆయన స్వాధీనంలో లేదని అనుకుంటున్నావు. ఆయన నీకేదో తక్కువ చేయడు అనుకుంటున్నావు. ఆయన సర్వాధికారాన్ని నీ చింత విడిచిపెట్టట్లా. నీ వ్యాకులతను ఆయన మీద వదిలిపెట్టట్లా. నీ భారాన్ని నువ్వే మోస్తున్నావు. యేసు ప్రభు మాట అన్నాడు, సమస్త భారాన్ని మోసుకొని వారులారా నా యొద్దకు రండి, నేను మీకు ఇంతవరకు మీకు విశ్రాంతి రాలేదన్నమాట. ఎందుకంటే ఆ భారాన్ని మీకు మీరే మోస్తున్నారు కాబట్టి, మీకు మీరే మోస్తా ఉన్నారు. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకును, నీ తలకు నూనె తక్కువ చేయకము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన, మళ్ళా బాగా ఆలోచించండి, జీవితకాలం మాత్రం అందులో మార్పు లేదు, అది వ్యర్థమైందే. వ్యర్థమైనటువంటి ఈ జీవిత కాలంలో నువ్వు చేయవలసిందంటే కడుపు నిండా ఆనందం తింటాం, మనసు ఉల్లాసంగా ఉంచటం, తెల్లని వస్త్రాలు ధరించుకోవటం, తలకు నూనె రాసుకోవటం. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన కాలం అంతయు నీవు ప్రేమించు, నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటికి అదే నీకు కలుగు లాభం. అర్థమవుతుందా? ఏదున్నా లేకపోయినా ఒకడు కడుపు నిండా ఆనందిని తన భార్యతో సుఖ సంతోషాలతో ఉండటం కన్నా కూడా గొప్పది, దాంతో సరి సమానం వేరొకటి లేదు. అన్నం తిన్నారు, కడుపు నిండా, భార్య ఉంది, సంతోషంగా లేదు, ఇంకా ఏదో కావాలి, నువ్వు కోరుకుంది ఎప్పటికీ నీకు దక్కదు. బ్రతికినంత కాలం ఈ వ్యాకులతతో బ్రతకటమే. ఇవన్నీ సొలొమోను అనుభవించేమన్నాడంటే, నేను నింపబడింది జ్ఞానంతో కాదు వెర్రితనం అని నాకు అర్థమైంది అన్నాడు. అది కూడా వ్యర్థం అన్నాడు. పదో వచనం ఒక అద్భుతమైన నియమం చూడండి. 9వ వచనంలో నీ ఆయుష్కాలం అంతటి కలిగే భాగ్యం ఏంటంటే నీవు కడుపు నిండా తింటూ దేవుడు నీకు ఇచ్చిన భార్యతో సంతోషంగా సుఖంగా బ్రతకటం. ఎంతమంది మనలో వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడపలేని వాళ్ళు ఉన్నారు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయిననో నీ శక్తి లోపం లేకుండా చేయము. నువ్వే పనిలోనే ఊనుకో, దాన్ని ఎలా చేయాలంట? శక్తి లేకుండా దానిలో నీ శక్తి దాచుకోవద్దు. యు పుట్ యువర్ కంప్లీట్ ఎఫర్ట్స్. నేను అడుగుతున్నాను ఏమన్నా బిడ్డల్ని, నిజంగా మీ శక్తి అంతా కూడగట్టుకుని పనిచేస్తున్నారు ఇంట్లో? పోనీ మీ ఎఫర్ట్స్ అన్ని పెట్టి చదువుతున్నారా? సరే, చదువు అంటే పిల్లలు కొంచెం బాధ కలుగుద్దాము, వదిలేద్దాంలేండి. అసలే ఎగ్జామ్స్ టైం మళ్ళీ మీరు చదువు అంటారేంది? మీరు ఎంతమంది అమ్మ పని చెబితే చేయలేకపోతుంది, కాళ్ళు సాకులు చెప్పేవాళ్ళు ఎంతమంది? చేయలేపు పడుతుంది, కాళ్ళు లేపు పడుతుంది, వంకలు చెప్తారు లేదా? సాయంత్రం పడి ఇల్లడం అంటే
పొద్దునేగా ఊడ్చింది, పొద్దునేగా తిన్నది, మధ్యాహ్నమేగా తిన్నది. తిండి మాత్రం రోజు 3 పూటలు కావాలి. అమ్మ పని చెబితే పొద్దునేగా ఊడ్చింది, మధ్యాహ్నమేగా ఊడ్చింది. నేను పిల్లల గురించి మాత్రమే మాట్లాడలేదు. మనలో చాలామంది మీ పనులను శక్తి వంచన లేకుండా చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆడవాళ్ళు ఈరోజు బాగా బలహీనలైపోయారు, అందుకనే 3 రోజుల కోసం అంటలు లోకునే వాళ్ళు ఉన్నారు. అంటే శక్తి సరిపోట్ల, శరీరం బలహీనం అయిపోయింది. అవును, నిజంగా బలహీన. వాళ్ళకి శక్తి ఉంటే అసలు ఆగరు, శక్తి ఉంటే అసలు ఆపచ్చు, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటారు. శరీరం బలహీనమైనటువంటి కారణాన, అంటే గతంలో ముసలోళ్ళు వాళ్ళు చేసేవాళ్ళు అండి, వాళ్ళకి ఒక అంటు కనబడితే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో శరీరాలు బలహీనమైపోయిన కారణాన వాళ్ళు చాలా కష్టపడతా ఎలాగూ తవ్వుకునే కదని చెప్పి 3 రోజులకు ఒకసారి చేసుకునేటువంటి ఒక మంచి ఫామ్లా కనిపెట్టుకున్నారు అనమాట. మీ ఇంట్లో ఉందా? అందువల్ల చేయుటకు నీకు చేయదగినటువంటి పనిని శక్తి వంచన. ఎవడైతే నువ్వు చేయదగినటువంటి పనిలో చేయడానికి శక్తి ఉండి ఆ పని చేయట్లేదో వాడంత శాపగ్రస్తుడు ఇంకొకరు లేడు. ఐఎమ్ షూర్ ఆన్ ఇట్. నీ ఎఫర్ట్స్ మొత్తం పెట్టి ఏ పని అయితే చేస్తావో దానికంటే పెద్ద పని చేయడానికి కావాల్సినటువంటి అఫోర్డబుల్ ఎనర్జీ వస్తుంది. నీ గుర్తుపెట్టుకో. నీ శక్తి మొత్తం పెట్టి పని చేయి, ఆ తర్వాత దానికంటే పెద్ద పని చేయగలుగుతావు. నేను ఎందుకు నీ పాయింట్ దగ్గర ఎంత స్ట్రెస్ చేస్తున్నానో చెప్తాను. ఒక మన సంఘంలోనే ఒక అమ్మాయి ఒక మాట అంది, అది నా చెవిని పడింది. ఏదన్నా ఒక పని చేయమంటే ఆ పని అంట నాకు రాదని చెప్పాలంట. ఆ చిన్న వయసుకి అమ్మాయికి ఎంత జ్ఞానం చూడండి. ఏం చెప్పాలంట? నాకు రాదని. నాకైతే భలే ముచ్చటేసింది ఆ అమ్మాయిని చూస్తే. ఈ అమ్మాయికి ఎంత జ్ఞానం, ఇంకా భవిష్యత్తులో దేనికి పనికొచ్చే అవకాశం లేదు. రాదని చెప్పాలంట. అందులో లాజిక్ ఉంది మళ్ళీ. ఎందుకంటే వచ్చని చెప్తే ఆ పని మళ్ళీ చెప్తారంట. ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయిని అభినందించాలా వద్దా? అంత దూరం ఆలోచించగలిగిన అమ్మాయి కాదంటారండి మీరు? వచ్చని చెబితే మళ్ళీ చెప్తారా చెప్పరా? అందువల్ల అంత అవకాశం అవతల గీయకుండా ఆ అమ్మాయి ఆ పని నాకు రాదు అని చెప్పగలుగుతుందంట. అది అందరికి నేర్పించింది. నాకు కొంతమందికి ఆ అమ్మాయి ఆ గ్రూప్ తయారు చేసింది. ఎటు వెళ్తుంది ఈ సమాజం? ఆ చిన్న వయసులో అమ్మాయికి ఏమర్థమైంది తెలుసా? జీవితానికి అవసరమైనటువంటి ఒక ఫార్ములా చాలా తప్పుగా నేర్చుకుంది. తన భవిష్యత్ అంతటికి గండి కొట్టేటువంటి స్వభావం ఆ బిడ్డ యొక్క మనసులో ఎవరు నాటారో తెలియదు. తనకొచ్చిన పని మరలా చేయటం వల్ల ఎంత నైపుణ్యత పెరుగుతుందో ఆ బిడ్డకి అర్థం కాల. మన పనిలో ఎంత నైపుణ్యత పెరగాలి అంటే ఆ పనిని అంత ఎక్కువ చేస్తే నైపుణ్యం పెరుగుతుంది. ఆ పనిని బట్టి ఈ పని చెయ్యాలి అంటే నైపుణ్యం పెరిగిన తర్వాత ఈ పని ఆ అమ్మాయి కంటే బాగా చేసేవాళ్ళు ఎవరు లేరు అనేంతగా నువ్వు గుర్తించబడ్డ రోజు నిజమైనటువంటి వ్యక్తిత్వం, మానవత్వం, ఎలిజిబిలిటీ, క్వాలిటీ, క్వాలిఫికేషన్, నైపుణ్యత నీలో ఉన్నట్టు లెక్క. వచ్చని చెప్తే మళ్ళీ పని చెబుతారంట. ఆ చిన్న బిడ్డకి ఈ జీవిత కాలానికి అవసరమైన చిన్న సూత్రం మర్చిపోయింది. చేయటకు నీకు వచ్చినటువంటి పనిని శక్తి లోపము చేయకుండా చేయము. నీవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. నువ్వు దాన్ని దాచిపెట్టాలనుకుంటున్నావేమో.
నీ తెలివికి, నీ ఉపాయానికి, నీ జ్ఞానానికి పని ఎప్పుడైనా ఉన్నది అంటే అది ఇక్కడ నువ్వు బ్రతికుండగానే. అది నువ్వు దాచిపెట్టుకున్నావా, ఒకవేళ ఈలోగే మరణం నిన్ను ఆవరిస్తే అవన్నీ సమసిపోవాల్సిందే, పెట్టెలో పెట్టి మూత పెట్టాల్సిందే. ప్రజెంట్ సినారియోలో మానవ జాతి లేకుంటే యువత వారి భవిష్యత్తుని అంధకారం చేసుకోవటానికి ఒక మూల కారణం చెప్తాను, అందరూ బాగా ఆలోచించాలి. తల్లిదండ్రులైన వారు, యవన బిడ్డలు మంచి ఉద్యోగాలు చేయాలి, బాగా చదువుకోవాలి అనుకుంటున్న వారు ఎవరైనా ఇక్కడ ఉంటే మీకు మంచి సూత్రం చెప్తా చూడండి. తల్లిదండ్రులు చేసేటువంటి పొరపాటు కూడా ఇందులో ఉంది. అదేంటో చెప్తా. మీలో ఎవరైనా ఒకరిని తీసుకుందాం, వాళ్ళు ఏదన్నా ఒక పనిలో అప్పటికే ఎంతో కొంత నైపుణ్యత కలిగి ఉంటారా లేదా? అప్పటికే ఏదో ఒక పనిలో ఎక్స్పర్టైజేషన్, అంటే ఫలానా పని ఈ అమ్మాయి బాగా చేస్తుంది, లేకుంటే ఫలానా పని ఈ అబ్బాయి బాగా చేస్తాడు అనే ఒక ఎక్స్పర్టైజేషన్ ఉందా లేదా? నెక్స్ట్ రెండోది, ఏ పని బాగొచ్చో దాన్నే ఇష్టపడతారా, లేకుంటే ఇష్టం వేరే వైపు ఉంటుందా? బాగా వచ్చిన పని ఇష్టపడతారా, లేకుంటే వాళ్ళ ఇష్టం వేరేగా ఉంటుందా? కొంచెం జ్ఞానవంతులు చెప్పండి సమాధానం. అలాగని ఎవరు చెప్పొద్దని కాదు, అంటే జ్ఞానాన్ని వాడి చెప్పమని. ఏది నీకు బాగా వచ్చిన పని మీద ఇష్టం ఉంటుందా, లేకుంటే నీ ఇష్టం వేరే పని మీద, లేకుంటే నీకు వచ్చినటువంటి పని వేరేదా? రెండు ఒకటా, వేరుగా ఉంటుందా? చెప్పాలి. యు ఆర్ రైట్. ఎక్కడ పాడైపోతుందో యువత చెప్తాను నేను. వాళ్ళకు బాగా వచ్చిన పనిని విడిచిపెట్టి వాళ్ళకి ఇష్టమైన దాన్ని వెతుకుతూ ఉన్నారు. అందుకే ఏ పని కూడా ఎవరికి పూర్తిగా రావట్లా. ఈరోజు యూత్ ఈ ప్రాబ్లంలో ఉందా? సింపుల్ ఎగ్జాంపుల్, మీలో చాలామంది 10th అయిపోగానే మీరు ఎంపీసీ చేరతారంటే మీ నాన్న బైపీసీ అంటారు. సింపుల్ అంతే. లేకుంటే మీరు బైపీసీ అంటే మీ నాన్న ఎంపీసీ అంటాడు. ఈ ఇష్టం లేకుండా తండ్రి యొక్క ప్రోద్బలంతో ఆ గ్రూప్ తీసుకొని ఇక అక్కడి నుంచి నువ్వే చేర్చింది నేను వద్దంటే వాడు తప్పినా ఆ మాట అంటాడు. దేనికైనా అదే సమాధానం. పోని వాడికి నచ్చిన గ్రూపే, వాడికి బాగా మ్యాథ్స్ వస్తే మ్యాథ్స్ చూస్ చేసుకుంటాడా? హిస్టరీ అంటే ఇష్టమైతే ఆర్ట్స్ గ్రూప్లోకి వెళ్తాడా? వెళ్తే నేను ఈ మాట చెప్పడం దానికి అది వెళ్ళడం. వాళ్ళ ఫ్రెండ్స్ ఏ గ్రూప్లో చేరతాడు అక్కడ చేస్తాడు. కాదంటే చెప్పమనండి. తప్పు చెప్పానా అన్నా నేను? చూడండి, ఒక బిడ్డకున్నటువంటి నైపుణ్యత ఎక్కడ నరికివేయబడుతుందో, అంటే తన నైపుణ్యత ఏంటో ఆ బిడ్డకు తెలిసినా వాడు దాన్ని చూస్ చేసుకోలేనటువంటి ఎక్స్పర్టైజేషన్, అంటే వాడి యొక్క వయసు సరిపోదు. ఈ బాధ్యత ఎవరిదంటే పేరెంట్ అండ్ టీచర్ది. వాళ్ళిద్దరు కలిసి మా వాడు ఏది బాగా చదువుతాడు అంటే మీ వాడు ఆటల్లో ఫస్ట్ అని అనుకోండి, ఇంకా వీడు దేనికి పనికి రాని వెంటనే అమ్మా నాన్న అంటారు. మీ వాడికి చెస్ బాగొచ్చు, అదేంటి నేను మీకు వాడిని బ్యాడ్మింటన్ నేర్పని చెప్పా కదా, దానికి ఆయన ఏం చేస్తాడు? మీ అమ్మాయికి మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం, అదేంటి నేను బాటనీ చెప్పమని చెప్పా కదా. దానికి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏమి లేవు. ఏది బేసికల్గా నీ మనసు ఎక్స్పర్టైజన్
ఇన్బిల్ట్ ఎక్స్పెక్టేషన్. నీకు ఏదైతే బాగా చేయగలుగుతున్నావో దాని మీద కనుక ఏ బిడ్డ అయినా మనసు పెడితే ఈ భూమి మీద మిమ్మల్ని ఎవరు ఆపలేరు. యూ విల్ బికమ్ ద మాస్టర్స్ ఆఫ్ దట్. అలా కాకుండా మీ ఫ్రెండ్స్ చేరారనో లేకుంటే మీ నాన్నని బలవంతం చేసాడనో మీరు కనుక స్విచ్ షిఫ్ట్ అయితే యూ కెనాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ దట్ రీజియన్. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రాబ్లంలో ఎంతమంది ఉన్నారు ఈరోజు? 99% యూత్ అంతా ఈ ప్రాబ్లం ఉన్నారు. చాలా కొద్ది మందే తమకు బాగా వచ్చినటువంటి సబ్జెక్ట్ని చూస్ చేసుకొని సక్సెస్ అవుతున్నారు. చేయుటకు మీకు వచ్చినటువంటి పని ఎలా చేయాలన్నాడు? శక్తి లోపం లేకుండా చేయము. నువ్వు పాతాళానికి వెళ్ళిన తర్వాత ఉపాయం లేదు, అక్కడ తెలివి లేదు, జ్ఞానం లేదు. నీకు వచ్చినటువంటి పని నువ్వు ఎక్స్పెక్టేషన్ చేస్తే చూడండి, శ్రీనివాస రామానుజన్ ఎవరైనా ఏంటో, శ్రీనివాస రామానుజన్ ఈజ్ ద ఫేమస్ మ్యాథమెటిషియన్ ఆఫ్ ఇండియా. ఎంతకాలం బతికాడు? ఎంతకాలం సార్? హీ డైడ్ ఇన్ 40s or 36 సంథింగ్, 30s 40s లో. గణిత శాస్త్రజ్ఞుడు ఆయన. ఇంకోటి ఏంటంటే విచిత్రం, మ్యాథమెటిషియన్స్ చాలా మంది తక్కువ ఏజ్లో చచ్చిపోతారు. అది ఎందుకో తెలియదు మరి. బట్ 40 సంవత్సరాలకే గణిత శాస్త్రం మేధావి అయ్యాడంటే ఆయన ఏం చేస్తుంటాడు? సోషల్ ఎన్నుకుంటాడా? హిస్టరీ ఎదుగుంటాడా? మరి ఏం చేశాడు? తాను ఎందులో ఎక్స్పర్టో దానిలో ఉండిపోవటం వల్ల కాల పరిమితి తక్కువే. అంటే వేరే సబ్జెక్ట్ ఎందుకుంటే చాలా కాలం బతికేవాడు కదా. సబ్జెక్ట్ అది కాదు, తానుకిష్టమైనటువంటి తాను ఎందులో ఎక్స్పర్ట్ దాన్ని ఎన్నుకోవటం వల్ల తక్కువ వయసులో మరణించిన ఇప్పటికీ మనం ఆయన గుర్తు చేసుకునేగలిగేంత స్థాయిని సంపాదించగలిగాడు. ఇక్కడ వయసుతో సంబంధం లేదు, పరిమితితో సంబంధం లేదు. నువ్వు ఎంతకాలం బ్రతకపోతున్నావు అనేది నీ చేతుల్లో లేదు, ఎందుకంటే మరణం అనివార్యం కదా. ఈలోగా నువ్వు దేన్నైతే ఎన్నుకుంటున్నావో దాని మీద నీ దృష్టి, నీ మనసంతా నిలిపినట్లయితే నీ జీవితం సంతోషభరితంగా ముందుకు సాగుతుంది. ఇది మొదటిది. 11వ వచనంలో మరొక సూత్రం చెప్తున్నాడు చూడండి. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడెను. ఆలోచిస్తే ఇంకో కొత్త సంగతి తెలిసిందంట సొలొమోనుకి. ఏంటది? వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమందు విజయమందరు, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు, తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టము వశము చేతనే, కాల వశము చేతనే అందరికీ కలుగుచున్నవే. అంటే అదృష్టంగా మీరు వెంటనే అడ్డలు బాకండి. అదేదో జాతకాలు చేతులు చూపించుకుని మనం అనుకోబాకండి. చిలక జోస్యం గురించి మాట్లాడలే ఇక్కడ. వడిగల వారు గెలవలేరట, నిజమేనా? వడిగలవారు గెలవలేరు, నిజమేనా? బలము గలవారు యుద్ధమునందు విజయం అందరు, నిజమేనా? జ్ఞానము గల వారికి అన్నము దొరకదు, నిజమేనా? బుద్ధిమంతులు ఒకటి వలన ఐశ్వర్యం కలగదు, నిజమేనా? ఇది మీకు అర్థం కావాలంటే కలగదు, గెలవరు, విజయమంతులు అనే మాటకు ముందు ప్రతిసారి అని రాసుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. ప్రతిసారి గెలవలేరు. మీకు తెలుసా, టెండూల్కర్ బ్యాట్ పెట్టుకొని గ్రౌండ్లోకి వెళ్ళగానే టెండూల్కర్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే, క్రికెట్ గురించి అవగాహన ప్రతి ఎవరికైనా సరే, ఓహో ఈరోజు టెండూల్కర్ 100 చేస్తాడు. ఆయన కోర్టులో స్టేడియంలోకి వెళ్తేనే 100తో బయటకు వస్తాడు ఒక స్టాంప్ ఉండేది. టెండూల్కర్ 99 చేసినా సరే ఎవరు ఇష్టపడరు, 100 కొడితేనే ఇష్టపడతారు. సెంచరీ చేయలేదుగా. ప్రతి మనిషికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. హుస్సేన్ బోల్ట్ ప్రతిసారి గెలిచాడా?
రోజర్ ఫెదరర్కి ఎన్ని ఓటములు ఉన్నాయి? రఫెల్ నాదల్కి ఎన్ని ఓటములు ఉన్నాయి? ఆల్ దీస్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ గేమ్స్. కోహ్లీ ఫామ్ కోల్పోయి ఎంతకాలం అయింది? ఒడిగలవారు పరుగులో గెలవలేరు, బలము గలవారు యుద్ధమందు విజయముందరు. యుద్ధ నైపుణ్యం నీకు ఉండొచ్చేమో, ప్రతిసారి నీ గెలుపు వరించదు. జ్ఞానం గలవాడికి అన్నం దొరకదు. ఉన్నారు అలాంటి వాళ్ళు? మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఏంటో ఈ మధ్యకాలంలో ఎవరో ఒక ఆయన రోడ్డు మీద కనపడ్డాడంట. ఆయనకి పిచ్చి పిచ్చిగా జుట్టు పెరుగులు ఉన్నాయి. కట్ చేసి చూస్తే ఎక్కడ ఆయన అంటే ఏదో యూనివర్సిటీ ప్రొఫెసర్ అని తెలిసింది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఐడియాలజీ బయటకు వస్తుంది. వాళ్ళు ఎంత జ్ఞానవంతులో మాటల్లో అర్థం అవుతుంది. మాటల్లోకి ఉన్నటువంటి నేర్పడతాను చేతలకు ఉండదు. మాటలంటే నోటితో వచ్చాయి కదా, చేతలు వేరే. తెలివి గలవానికి అనుగ్రహం దొరకదు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారునో చిక్కుపడుదురు. ఎప్పుడంటే నష్టం జరిగేది వాళ్ళకి? అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు. ఎవరెవరికి హఠాత్తుగా చేటు కలిగేది? హఠాత్తుగా చేటు కలిగేది ఎవరెవరికి? వడిగల వారికి, బలము గలవారికి, జ్ఞానవంతులకి, బుద్ధిమంతులకు, తెలివి గలవారికి హఠాత్తుగా చేటు కలుగుట వలన వారు దేనిలో అయితే నైపుణ్యత గలవారై ఉన్నారో అది వాళ్ళకు ప్రయోజనకరంగా ఉండదు. ఓడిపోయే అవకాశం ఉంది, అన్నం దొరకని ప్రమాదం ఉంది, ఐశ్వర్యం దక్కని హీనస్థితి ఉంది, అనుగ్రహము దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఏమర్థం అవుతుంది ఇందులో? ఏదైతే అసంభవం అని అనుకుంటున్నావో అది నీకు ఎదురవుద్దంటానికి సిద్ధపడు. నేను అన్నింటిలో ప్రతిసారి గెలుస్తాను అనుకోవద్దు. యూ షుడ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఫెయిలియర్. ఒక్కొక్కసారి లేకుంటే చాలా సందర్భాల్లో నువ్వు అనుకున్నది జరగదు. నీకు అర్థమైందా? నువ్వు అనుకున్నది జరగదు. దానికి సిద్ధపడు. అవుట్ అవగానే కొంతమంది పిల్లలు క్రికెట్ గ్రౌండ్లో బ్యాట్ కిందకి వేసి కొట్టడం, కొట్టడం చేస్తారు చూసావా? నువ్వు అనుకున్నది జరగగానే ఒకలాంటి భావోద్రేకం వ్యక్తపరుస్తుంది. నువ్వెప్పుడు గెలవబోటలా, నువ్వే ప్రతిసారి జ్ఞానవంతుడు అని కిరీటం నీ మీదకి రాబోటల్లా. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరగని రోజు దూరంలో లేదు, దగ్గరే ఉంటుంది. దానికి సిద్ధపడు. అసంభవంగా ఉన్నటువంటి దానికి నువ్వు సిద్ధపడమని జ్ఞాని అయినటువంటి సొలొమోను మాట్లాడుతున్నాడు. అసంభవం ఏదసంభవం? వడిగలవాడు ఓడిపోవటం అసంభవం కదా, కానీ జరుగుద్ది అంటున్నాడు. పిల్లలు ఆలోచించాలి. పదమూడవ వచనం, మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని. ఈ పైవన్నీ చూస్తే ఏమర్థమైందంట? ఇది జ్ఞానం అని అర్థమైందంట. ఇది జ్ఞానం. ఇంతకు ముందు దానికున్నదో అది కాదు జ్ఞానం. ఇవన్నీ గ్రహించటం జ్ఞానం. ఇవన్నీ తెలుసుకొని బ్రతకటం జ్ఞానం. ఈ వచనంలో మీరు ఏదైనా అండర్లైన్ చేస్తే ఏ వర్డ్ అండర్లైన్ చేస్తారు?
ఈ వచనంలో ఈ లైన్లో మీరు అండర్లైన్ చేస్తే దేన్ని అండర్లైన్ చేస్తారు? మళ్ళీ చదువుతాను. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని. ఇది ఈ పైన ఉన్నదంతా ఇది జ్ఞానం. ఏది? ఇప్పుడు ఆయన గ్రహించింది జ్ఞానం. ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడను. ఈ సందర్భంలో ఆయన గ్రహించింది గొప్పదంట. మరి ఏది గొప్పది కాదు? ఇంతకుముందు ఆయన చేసినటువంటి పరిపాలనలో ఎన్ని సమస్యలు అయితే ఎదుర్కొన్నాడో, వేటి పైన అయితే యుద్ధం సాధించాడో, ఇది కాదు ఆయన జ్ఞానం. ఈ సంగతులు గ్రహించడం జ్ఞానం అని తలంచాడు. దీనికి ముందున్నదంతా వెర్రితనం. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండను, దాని యందు కొద్ది మంది కాపురం ఉండరి. దాని మీదికి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించును. అయితే అందులో జ్ఞానం గల ఒక భేదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరును ఆ భేదవాణిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. ఒక చిన్న పట్టణం ఉందంట. ఆ పట్టణం మీద ఒక రాజు యుద్ధం చేశాడట. అందరూ చనిపోయేటువంటి సమయంలో ఆ పట్టణంలో ఒక చిన్నవాడు తన జ్ఞానమంతా ఉపయోగించి పట్టణాన్ని కాపాడాడంట. కానీ వాడిని ఎవరు గుర్తుపెట్టుకోరా? ఎందుకు తెలుసా? ఎందుకు గుర్తుపెట్టుకోరు? వాడు కనుక ఇంకొక పట్టణానికి రాజు అయి ఉంటే గుర్తుపెట్టుకునేవాళ్ళే. వాడు పేదవాడు కదా. కానీ వాడి జ్ఞానం ఏముంది? పేదవాడైనటువంటి వానికి ఉన్నటువంటి జ్ఞానం వలన వాడి కీర్తి ప్రతిష్టలు రావు. జ్ఞానాన్ని సైతం మనుషులు సమాధి చేసేస్తారు. ఎందుకు? నువ్వు పేదవాడివి కాబట్టి. ఎవరు అతని మాటల్ని లక్ష్యం చేయరా. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చేర్పును. ఒక పాపాత్ముడికి ఒక శక్తి ఉంది. మంచి పనులన్నింటినీ చెరపగలంట వాడు. ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరపగలడు. మీకు ఎవరైనా తెలుసు అలాంటి వాళ్ళు? ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారులే. ఎవరున్నారు అలాంటి వాళ్ళు? ఒక్కడు చాలు. వాడొక్కడుంటే ఎంత మంచి పని అయినా సరే డిజాల్వ్ అయిపోతుంది. ఏమర్థం చేసుకుందాం ఈ మాటల్లో నుంచి? సొలొమోను మనతో ఏం మాట్లాడుతున్నాడు? మరణం అనివార్యం కనుక దాని గుండా ఎదుర్కొని ముందుకు వెళ్ళాల్సిందే, తప్పదు. కనుక నీకున్న ఆయుష్కాలంలో సంతోషంగా బ్రతకడం నేర్చుకో. మొదటి సూత్రం. మరణం ఎదుర్కోలేవు, తప్పదు. కానీ ఏం చేయాలి? బ్రతికుండగా సంతోషంగా ఉండు. నువ్వేదైతే జరగదనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరుగుద్ది. దానికి సిద్ధపడు. 3, పట్టణాన్ని కాపాడేటువంటి ఆ భేదవాడి యొక్క జ్ఞానం చాలా విలువైంది. రాజధికారికి ప్రాధాన్యత ఇవ్వద్దు, జ్ఞానానికి ప్రాధాన్యత. అఫ్ కోర్స్ ఒక టైంలో అది కూడా వెరితనమే. బట్ నీ ద్వారా పట్టణం కాపాడబడాలన్నా, నీ ద్వారా నీ కుటుంబానికి గౌరవ మర్యాదలు రావాలన్నా, నీ ద్వారా దేవునికి మహిమకరంగా బ్రతకాలన్నా జ్ఞానం నిన్ను కాపాడుతుంది. అనివార్యమైనటువంటి మానవాధికారానికి లోబడదాం. అనివార్యమైనటువంటి మరణాన్ని ఎదుర్కొందాం. అందుకు కావాల్సిన శక్తి, సిద్ధపాటు మన పరమ తండ్రి మనకు మేలుగా దయచేయును గాక.